హలో అందరికీ వెల్కమ్ టు శామ్ స్టైల్. ఈరోజు నేను మీకు సమ్మర్ స్పెషల్ మామిడికాయతో ఒక కర్రీ చూపిస్తాను. ఏంటంటే వంకాయ మామిడికాయ కాజు, దీంతో ఒక కర్రీ చూపిస్తాను అన్నమాట. వంకాయ మామిడికాయ అట్టికాయ ఇలా వేసి చేస్తాము, బట్ దాంట్లో నేను వంకాయతో పాటు కాజు వేసి మామిడికాయతో చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా ఉంటుందని చూద్దాము. నాకైతే బాగుంది, మీరు కూడా ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ ఇద్దాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడింది అన్నప్పుడు జీలకర్ర, కొన్ని మెంతులు, దీంట్లో మెంతులు వేయండి, టేస్ట్ బాగుంటుంది. కొన్ని వేసుకోండి, ఎక్కువ వద్దు. అది కూడా వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, దాంతోపాటు కరివేపాకు రెండు ఒకేసారి వేసేస్తాం. ఆనియన్ కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే లోపల దీనికి మనం ఒక అట్టికాయ తీసుకున్నాను. ఈ అట్టికాయని కట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది సాల్ట్ వాటర్ వేసి పెట్టేసుకున్నాను, నేను ఇప్పుడే కట్ చేసుకున్నాను కాబట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ మామిడికాయ, జస్ట్ ఒక 10 వంకాయలు తీసుకున్నాను నేను. 10 వంకాయలకి నాకు ఒక సగం మామిడికాయ పుల్లగా ఉంది కాబట్టి ఒక చిన్న టమాటో తీసుకున్నా. వంకాయల్ని ఇట్లా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దీనికి కాజుని కూడా మనం ఇలా నానబెట్టేసుకోండి. ఒక 10 కాజులు వరకు సరిపోతుంది. ఇప్పుడు ఇది స్టీల్ గిన్నెలో వేస్తున్నాం కాబట్టి కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది, మాడిపోకుండా తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో టమాటో, మామిడికాయ, అట్టికాయ ఈ 3 వేసేసి ఫ్రై చేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, తర్వాత మళ్ళీ చూసి వేసుకుందాం. పెట్టేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది. చెప్పాలి కదా, స్టీల్ గిన్నె తొందరగా అడగంటిపోతుంది, మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో కాజు కూడా వేసేస్తున్నాం. మీరు వాటిని ఒక కాజుని స్ప్లిట్ చేసి 2 పీసెస్లా కూడా వేసుకోవచ్చు. నేను అలానే వేసేసాను. కొంచెం పసుపు, కొద్దిగా కారం కూడా ఇప్పుడే వేసేస్తే ఏంటంటే ఆయిల్లో వేగిపోయి మనకి బాగుంటుంది టేస్ట్. అలాగే ధనియాల పొడి వేసేసి కలిపేస్తాం. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఇలా మంచిగా కలిపేసుకోండి మొత్తం.
పీసెస్కి అంతా మసాలా పట్టేలాగా. చాలా సింపుల్ రెసిపీ. ఇందులో మనం అట్టికాయ వేసాం కదా, అట్టికాయ కూడా మనం మామిడికాయతో కలిసిపోయి తినేప్పుడు కొంచెం పుల్లగా బాగుంటుంది. అసలు అది మామిడికాయ లేకపోతే అట్టికాయ అని మనం గెస్ చేయలేము అనమాట, అలా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసేద్దాం. ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్ మనం దీంట్లో గార్లిక్ కచ్చపచ్చగా ఇలా కట్ చేసేసుకొని దంచేసుకొని వేసుకోవడం. ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి కర్రీని. అదే ఇలా వెల్లుల్లిని దంచేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇది పెట్టేసాం కదా, ఇప్పుడు ఒక 5 minutes వదిలేసేసి అది కుక్ అయిందా లేదో చూసి ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకొని డిష్ అవుట్ చేసేసుకోండి, అంతే. సింపుల్ రెసిపీ. సమ్మర్లో పక్కా ట్రై చేయండి. అలాగే దీన్ని రైస్తో తీసుకోవచ్చు లేదా చపాతీతో కానీ తినండి. దేంతో బాగుంది అని మీరు తినేసి నాకు చెప్పండి, ఓకేనా? సరే, ఇప్పుడైతే చూసేద్దాం. బస్ ఇప్పుడు రెడీ అయిపోయినా చెక్ చేద్దాం. కర్రీ అంతా దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం. అంతే అన్నమాట, కర్రీ రెడీ.